ఆగండి, పోలీసే దొంగని పట్టుకోవాలి. కానీ ఇక్కడ పబ్లిక్ అయినా మీరెందుకు దొంగని పట్టుకుంటున్నారు? చట్టాన్ని మీ చేతికి తీసుకోకండి, నా మాట వినండి, అందరూ ఆగిపోండి. దొంగ దొంగ పట్టుకోండి, పారిపోతున్నాడు దొంగ పట్టుకోండి. పారిపోతున్నాడా? ఎక్కడ? పట్టుకోండి పట్టుకోండి, పదండి పట్టుకోండి. అది భలే భలే. చూసావా, నేను నిన్ను పట్టుకున్నాను కదా. నువ్వు ఏమనుకున్నావు? ఇటువంటి డ్రెస్సుని వేసుకుని నీ లేజర్ బీమ్ పెట్టుకున్న టార్క్ లైట్ ప్లేన్స్ ని టెర్రరిస్ట్ గా అమ్మేద్దాం అనుకున్నావా? లేజర్ బీమ్ ఉన్న టార్క్ ప్లేన్స్ ని నేను అమ్మనివ్వండిరా. మీరెక్కడ నన్ను పట్టుకున్నారు? అసలు మీరు నన్ను పట్టుకోగలరా? జనాలే నన్ను వెంబడించి మరీ పట్టుకున్నారు, అందుకే నేను దొరికిపోయాను. నేను తలుచుకుంటే మీ నుంచి ఇప్పుడు సులభంగా తప్పించుకోగలను. ఒరే, నువ్వు ఏమనుకున్నావురా? నువ్వు నా జుట్టుని కూడా పీకలేవు. నోరు మూసుకుని లేజర్ బీమ్ ఉన్న టార్క్ ప్లేన్ ని నా దగ్గర అప్పచెప్పాయి. ఓకే, మీ ఇష్టం, ఇచ్చేయండి. ఏం చేస్తున్నావు రా? వాటిని నాకు అప్ప చెప్పమని చెప్పానురా నీకు. వాటిని నాకు వ్యతిరేకంగా ప్రయోగించమని చెప్పలేదు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఒరే నన్ను అడుగు. చాలరా, ఒరే ఒరే నా మాట విను. ఆగరా. వెంటనే శివాకి మనం చెప్పాలి. ఇప్పుడే ఫోన్ చేస్తానులే. హలో. అరే, ఇది బామ్మగారి గొంతు కదా. నా సహాయం కోసం శివాని నేను పిలుస్తున్నానని ఆవిడికి తెలిస్తే తర్వాత ఆవిడ ఫోన్ శివాకి ఇవ్వదే. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో బామ్మగారు, నేను శివ స్నేహితుడిని మాట్లాడుతున్నాను. కాస్త ఫోన్ శివాకి ఇస్తారా? ఖచ్చితంగా లడ్డు సింగే. నేను అతనితో కొంచెం ఆట పట్టిస్తాను. హలో లడ్డు సింగ్ అంకుల్, చెప్పండి. శివ వాడు బ్యాండ్రా అన్న పేరుతో ఒక రౌడీ. వాడు నా జీపుని ఎత్తుకుని పారిపోయాడయ్యా. మంచిదే కదా లడ్డు సింగ్ అంకుల్, అలాగే జరుగుతుంది. మీరెక్కడ సరిగ్గా పనిచేస్తున్నారు? శివా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? నేను చెప్పే దాంట్లో తప్పే ఉంది అంకుల్. మీరు ఇన్స్పెక్టర్ గా ఉండడానికి అర్హత లేని వారు. మీరు కానిస్టేబుల్ గా ఉండాల్సింది. శివా, అసలు నీకేమైందయ్యా? లేదు లేదు, నువ్వు శివగా ఉండలేవు. అదే శివ ఎప్పుడు నాతో ఇలా మాట్లాడు. నో. అరే బామ్మ, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఎందుకు ఆయన నన్ను టార్చర్ చేస్తారు? చెప్పండి లడ్డు సింగ్ గారు. శివ, నేను జీపులో బ్యాంటా దొంగని తీసుకువెళ్తున్నప్పుడు వాడు ఏం చేశాడంటే. సరే లడ్డు సింగ్ గారు, మీరు ఫోన్ పెట్టేయండి, నేను వెంటనే వస్తాను. శివా, వాడు నన్ను బాగా కొట్టేశాడయ్యా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎవరో చూస్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఎక్కువ దూరం కూడా వెళ్ళుండలేరేమో. ఏయ్ పిల్లోడా, అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అలాగా, అయితే నువ్వు ఫైట్ చేసే మూడ్లో ఉన్నావన్నమాట. రా,
లెట్స్ ఫైట్. రా రా వచ్చి కొట్టు శివా. నేను నిన్ను వదిలిపెట్టను శివా. హఠాత్తుగా నాకెందుకు నొప్పెడుతోంది. దెబ్బలు బాగా తగిలాయి. అంకుల్, ఇప్పుడు మీరు నా చేతుల్లో బాగా తన్నులు తినబోతున్నారు. అరే ఎలా? ఎప్పుడు నా డ్రెస్సును తీసేసావు? నువ్వు చాలా స్పీడ్ గానే ఉన్నావు, కానీ నేనెవరో నీకిప్పుడు చూపిస్తాను శివా. ఏంటి పారిపోతున్నావు? ఫైట్ చేయి శివా. శివ, మేము వచ్చేసాం. మేము నీకు హెల్ప్ చేస్తాం. పారిపోండి, పారిపోండి, పారిపోండి. ఏయ్, అందరూ నా వెనకాల రండి. త్వరగా 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 వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓ రాత్రి అయిపోయిందయ్యా. ఇది చాలా దట్టమైన అడవి. ఈ సమయంలో మనం వాడిని వెంబడించడం మంచిది కాదు శివా. చూడండి, ఇక మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళలేము. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి. రేపు ఉదయాన్నే లేచి ఇక్కడి నుంచి వెళ్దాం. వావ్ శివ, సూపర్. ఇలాగే ఒకసారి మా గ్రామంలో రాత్రి దొంగోడు అడవిలో దాక్కున్నాడు. వాణ్ణి ఎలా పట్టుకోవటం అని మేమందరం ఆలోచించాం. అప్పుడే నేను నా తెలివితేటల్ని ఉపయోగించాను. తెలివితేటలను ఉపయోగించావా? అసలు నీకు తెలియవద్దా? హాహా ఉంది. నేను నా సూపర్ బ్రెయిన్ ని ఉపయోగించి ఒక ఐడియా ఇచ్చాను. రాత్రి అయితే ఆ దొంగోడు కూడా ఫైర్ లైట్ చేసి కూర్చుంటాడు కదా. అప్పుడు నేను ఒక కొండపైకి ఎక్కి చూశాను. అక్కడ ఒక చోట నిప్పు వెలగడం నేను చూశాను. నేను గ్రామంలో ఉన్న వాళ్ళతో చెప్పాను. గ్రామ మనుషులు ఆ చోటుకెళ్ళి ఆ దొంగని పట్టుకున్నారు. నువ్వు గ్రేట్. నువ్వు నిజంగా చాలా ఇంటెలిజెంట్. చిన్నప్పటి నుండి నేను ఇంటెలిజెంటే, కానీ ఎప్పుడు ఎక్కడ షో ఆఫ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు నేను అలా ఏమన్నాను? అరే అది నువ్వు నిజంగా మంచి ఐడియా చెప్పావు. దొంగ కూడా రాత్రే కదా నిప్పుని అంటిస్తాడు. కాబట్టి మనం వాడిని ఈ రాత్రికే కనిపెట్టొచ్చు. రోబోట్ బిని పంపిస్తాను. చూడండి, అతని లొకేషన్ దొరికింది. మనం ఉదయాన్నే లేచి వెళ్ళి తనని పట్టుకుందాం. ఒరే దొంగ, లడ్డు సింగి చేతిలో నుంచి తప్పించుకోవడం అంత సులభం అనుకున్నావా? చూసావా, పట్టుబడ్డావా? హ్యాండ్స్ అప్ అండ్ సరెండర్. సరెండరా? ఈ పాండా దొంగ మరి కాసేపట్లో బోర్డర్ దాటి వెళ్ళబోతున్నాడు. నా లేజర్ బీమ్ ప్లేన్స్ ని టెర్రరిస్టులకి అమ్మేస్తాను. నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి. ఏదో ఒకటి చెయ్యి శివ, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే, ఈ పిల్లాడు సూపర్ గా ఎగురుతున్నాడు. అరెరే, నా ప్లేన్స్! ఇక మీద నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఒరే, నేను నిన్ను అసలు వదిలిపెడతా కదరా.
నా కోట్లాది రూపాయలకి నష్టం కలిగించావు. అంకుల్ మీ ప్లేన్ పూర్తిగా పాడైపోయింది. ఇక మీరు లడ్డూ సింగ్ గారితో కలిసి జైలుకి పదండి. రండి. శివా, ఒక గంట గనుక నువ్వు ఆలస్యంగా వచ్చుంటే ఈ పాటికి నేను బోర్డర్ దాటి వెళ్ళిపోయేవాడిని. ప్లేన్స్ ని కోట్లకు అమ్మేవాడిని. అరే రారా వెళ్దాం జైలుకే. ఎన్ని కోట్ల కలైనా సరే అక్కడ కనొచ్చులే. లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా.